తెలంగాణ పల్లెల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. గ్రామ సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గుట్టలు, కొండలు, అడవుల నుంచి రాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో మెలకువలు నేర్పిస్తున్నారు. డాబాలపై ఆరబెట్టిన వడియాలకు రక్షణ కల్పించినందుకు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అరుగు పైన 1/2 డజన్ అట్టి పండ్లు పెట్టి 6 గంటలైనా అలాగే ఉండడంతో ఆ గ్రామస్తుల సంబురం అంబరాన్నంటింది. హాని రేపు తీన్మార్ల వార్తలు చెప్పుకుంటామేమో పో. ఊర్ల పొంట పరిస్థితి ఎట్లుందంటే కోతులు ఎలగొట్టుండ్రి, సర్పంచ్ పదవి పట్టుర్రి. ఆవు మళ్ళా కొన్ని ఊర్లలోనైతే జనాభా కంటే ఎక్కువ కోతాబనే ఉంది. గుంపులు గుంపులు తిరుగుడు, ఇండ్ల మీద గూన పెంకులు వీకుడు, ఇండ్లలో దొర్రి బువ్వ కూరలు పోతం పెట్టుడు, తొవ్వ పొంట పోతే ఎమ్మటివాడు, పోరలు ముసలోళ్లను కర్చిపాడవుడు. కొందరు పానాలే పోయినాయి అంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది పట్టించుకోకపోతే ఏందన్నట్టు ఓట్లు అడిగిన ఇంకా మాత్రం మా కోతులని మీ మీద వదిలేపిత్తి. ఇండ్లకు వస్తున్నాయి, అన్ని తినిపోతున్నాయి. కోతులను తీసుకపోతే మంచిది సార్, లేకుంటే మేము ఈ ఎలక్షన్ లో ఓట్లే బంద్ చేస్తాం. మేము కొట్టడానికి అయితే మా మీదకి ఉరుకుతూ వస్తున్నాయి. మేము ఉరికితే పిల్లలు ఉరుకుతున్నారు ఘోరంగా, అతి ఘోరంగా. తెలంగాణ మొత్తంలో 35 లక్షల కోతులున్నాయని అందాజా లెక్క. అడవులు పల్సగా అయ్యే వరకు పల్లెల మీద పడ్డాయి అన్నట్టు. ఊర్ల తిన్నది జాలక పంటలు గిన పొట్టు పొట్టు చేయబట్టే. ఎంత తిప్పలకుంటే కోతులను పట్టించిన వాళ్ళకు ఓట్లేస్తామంటారు చెప్పుర్రి. సర్పంచ్ సీటుకు సూటు పెట్టిన వాళ్ళు ఆల్రెడీ పట్టిస్తూనే ఉన్నారు ఆడాడా. ఈ యొక్క కోతుల బెడ గాని, పందుల బెడ గాని, కుక్కల బెడ గాని ఎవరైతే తీరుస్తారో వాళ్ళకే మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే కంటే ఎన్ని కోతులు ఉన్నాయో లెక్క పెట్టుండ్రి. మొదలు మనుషులను కలిసుడు ఆపేసి మందులను పట్టే పని ముంగటేసుకోండి. గెలిపిస్తే రోడ్లు లేపిస్తా, మోరీలు కట్టిస్తా అనే పాత డైలాగులు బంద్ చేసి ఇగో గిన్ని కోతులను పట్టించిన నాకెందుకు ఓటేయరని అడుగుండ్రి. ఎన్ని కోతులను ఎల్లగొడితే అన్ని ఓట్లు చూసుకోండి. మళ్ళా ఓట్లు అడిగిన ఇంకా మాత్రం మా కోతులని మీ మీద